గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. వాయిస్ వినిపిస్తుందా? Yes, madam. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మనం ఇప్పుడు ఎస్ఈఓ చూస్తున్నాం కదా ఫ్రైడే నుంచి. ఎస్ఈఓలో 5 స్టెప్స్ ఉంటాయి మనం ఎస్ఈఓ చేయాలంటే అని చెప్పాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ఈఓ ఆడిట్ అని చెప్పా. సెకండ్ వన్ వచ్చేసి కీవర్డ్ రీసెర్చ్. థర్డ్ వన్ వచ్చేసి ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్. ఫోర్త్ వన్ వచ్చేసి ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్. లాస్ట్ వన్ వచ్చేసి కాంపిటేటర్ అనాలిసిస్. మనం ఎస్ఈఓ చేయాలంటే మేజర్ గా ఈ 5 స్టెప్స్ చేయాలి. ఎస్ఈఓ కంప్లీట్ కావాలి అంటే నేను వచ్చేసి మీకు ఇక్కడ ఎస్ఈఓ ఆడిట్, కీవర్డ్ రీసెర్చ్, ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అండ్ కాంపిటేటివ్ బ్యాక్లింక్ అనాలిసిస్ చెప్తాను. దీంట్లో కీవర్డ్ రీసెర్చ్ అయిపోయింది, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అయిపోయింది. నేను ఎస్ఈఓ ఆడిట్ ఎందుకు చెప్పలేదంటే మీకు ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఏదో దాని పాయింట్స్ తెలియనప్పుడు మీరు ఎస్ఈఓ ఆడిట్ చెప్పినా మీకు అర్థం కాదు అని నేను స్టాప్ చేశాను ఎస్ఈఓ ఆడిట్. నిన్న ఆఫ్ పేజ్ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మీకు ఎస్ఈఓ ఆడిట్ ఎలా చేస్తాం ఏంటి అని చెప్తాను. మనకి ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ లో కొన్ని ఫ్యాక్టర్స్ చెప్పాను కదా, ఈ ఆప్టిమైజేషన్ ఆన్ పేజ్ లో కొన్ని పాయింట్స్ ఇలా ఆప్టిమైజ్ చేస్తేనే మన వెబ్సైట్ అనేది ర్యాంక్ అవుతుంది అని. వినిపిస్తుంది కదా వాయిస్? ఓకే, థ్యాంక్ యూ. ఎవరికైనా గుర్తున్నాయా ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్ నేను ఏమేమి చెప్పాను? ఒకవేళ మర్చిపోయింటే నేను మరీ రాస్తున్నాను, నోట్ చేసుకోండి. ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ లో ఈ పాయింట్స్ ఎలా రాయాలి, మనం ఒక వెబ్సైట్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా రాస్తే మన వెబ్సైట్ అనేది ర్యాంక్ అవుతుంది అని చెప్పాను.
ఇప్పుడు ఇక్కడ ఎస్ఈఓ ఆడిట్ అని చెప్పాను కదా, మనకి ఏదైనా ఒక కంపెనీకి పోయినప్పుడు ఫస్ట్ వెబ్సైట్ ఇచ్చినప్పుడు ఆ వెబ్సైట్ ని ఆడిట్ చేయాలి అని చెప్పాను. ఆడిట్ చేయడం అంటే ఇప్పుడు మనకి ఏదైనా వెబ్సైట్ ఇచ్చారు, డెవలపర్ అనేవాడు ఆల్రెడీ ఆ వెబ్సైట్ ని డెవలప్ చేసింటారు. బట్ డెవలప్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ఈఓ ఏమేం పాయింట్స్ చూసి మన వెబ్సైట్ ని ర్యాంక్ చేస్తుందో ఆ ఫ్యాక్టర్స్ అన్ని వాళ్ళు ఫాలో అయ్యిండరు. ఎలాంటి ఫ్యాక్టర్స్ ఫాలో అయ్యారు, ఎలాంటి ఫ్యాక్టర్స్ ఫాలో అవ్వలేదు అని మనం ఎస్ఈఓ ఆడిట్ చేస్తాం. అంటే ఏమేం ఫ్యాక్టర్స్ వాళ్ళు చేయలేదు అని మనం చూసి మరి ఆ పాయింట్స్ అన్ని ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని ఆ ఎక్సెల్ షీట్ లో మనం మొత్తం వాళ్ళు ఏమేం రాంగ్ చేశారో అవన్నీ రాసి తర్వాత మనం ఆ ఎక్సెల్ షీట్ అనేది ఆ డెవలపర్ కి ఇస్తే ఆ డెవలపర్ అక్కడ ఆ చేంజెస్ చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఎస్ఈఓ ఆడిట్ ఎలా చేయాలి పాయింట్స్ కి అని నేను చూపిస్తాను. ఇప్పుడు ఒక టూల్ యూస్ చేస్తాం ఎస్ఈఓ ఆడిట్ చేయడానికి, స్క్రీమింగ్ ఫ్రాగ్ అని. క్రోమ్ లోకి వచ్చి స్క్రీమింగ్ ఫ్రాగ్ అని కొట్టండి. ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీమింగ్ ఫ్రాగ్ అంటే. మనం ఎస్ఈఓ ఆడిట్ చేయాలంటే ఖచ్చితంగా ఒక టూల్ యూజ్ చేయాలి. ఫ్రీగా స్క్రీమింగ్ ఫ్రాగ్ ఏమన్నా వెబ్సైట్ ఆడిట్ చేయడానికి స్క్రీమింగ్ ఫ్రాగ్ అని యూజ్ చేస్తాం. ఈ స్క్రీమింగ్ ఫ్రాగ్ అని ఉంది కదా, దీన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ వచ్చింది కదా డౌన్లోడ్, చూస్తున్నారు కదా డౌన్లోడ్ అవుతుంది స్క్రీమింగ్ ఫ్రాగ్. నేను మరీ డౌన్లోడ్ చేయట్లేదు ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ డౌన్లోడ్ లో ఉంది. మీరు చూడాలని ప్రాసెస్ చూపించాను ఎలా డౌన్లోడ్ చేయాలి అని. క్రోమ్ లోకి వచ్చి స్క్రీమింగ్ ఫ్రాగ్ అని కొడితే స్క్రీమింగ్ ఫ్రాగ్ ఆల్రెడీ ఫస్ట్ వెబ్సైటే వస్తుంది. దాంట్లోకి వచ్చి ఇక్కడ డౌన్లోడ్ కొట్టేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవుతుంది. నేను స్టాప్ చేశాను. మీకు ఎవరికన్నా కావాలంటే ఎలా డౌన్లోడ్ చేయాలనే ప్రాసెస్ చూపించాను. ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి అని చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా స్క్రీమింగ్ ఫ్రాగ్ ఆల్రెడీ డౌన్లోడ్ లో ఉంది. కొద్దిసేపు వెయిట్ చేయండి, అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు అలా విండోస్ లో అలా వస్తుంది. అలా వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసినప్పుడు మొత్తం ఇలా కనిపిస్తుంది. మీకు ఎలా చేయాలి స్క్రీమింగ్ ఫ్రాగ్ అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు ఒక కంపెనీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక వెబ్సైట్ ఇస్తారు కదా, ఫస్ట్ ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ కాపీ చేసుకోండి. ఇప్పుడు నేను ఏదైనా మీకు ఎగ్జాంపుల్ కోసం ఒకటి తీసుకుంటున్నాను యూఆర్ఎల్.
ఇక్కడ సర్వీసెస్ రిసోర్సెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు బై మిస్టేక్ ఇక్కడ టచ్ చేసినప్పుడు పైన ఆటోమేటిక్ గా ఇక్కడ రైజీ డిజిటల్ డాట్ ఇన్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని ఉంది కదా, అక్కడ ఆటోమేటిక్ గా యూఆర్ఎల్ అనేది చేంజ్ అవుతుంది. మీరు అలా చూసుకోకుండా ఓన్లీ హోమ్ లో ఉండే యూఆర్ఎల్ మాత్రమే తీసుకోండి. ఇక్కడ రైజీ డిజిటల్ డాట్ ఇన్ మీరు ఓపెన్ చేసినప్పుడు ఏం యూఆర్ఎల్ వస్తుందో అది మాత్రమే తీసుకోండి. బై మిస్టేక్ ఇక్కడ ఏదైనా ఒక పేజీ యూఆర్ఎల్ తీసుకొని స్క్రీమింగ్ చేయొద్దండి. పర్టికులర్ గా ఆ డొమైన్ యూఆర్ఎల్ తీసుకోండి. తీసుకొని మనం స్క్రీమింగ్ ఫ్రాక్ ఓపెన్ చే ఇక్కడ ఉంది కదా, అక్కడ యూఆర్ఎల్ పేస్ట్ చేశాను. ఇక్కడ ఎంటర్ యూఆర్ఎల్ టు స్పైడర్ అని వచ్చింది కదా, ఇక్కడ ఆ యూఆర్ఎల్ అనేది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత స్టార్ట్ అని ప్రెస్ చేయండి. అంటే ఇప్పుడు క్రాలర్ అనేది మన వెబ్సైట్ కి వచ్చి చెప్పాను కదా, మన వెబ్సైట్ లో ఏమేమి మిస్టేక్స్ చేశామో అన్ని క్రాల్ చేసి మనకి ఇక్కడ ఇస్తుంది ఏమేమి మిస్టేక్స్ చేశారు, ఎలా రెక్టిఫై చేసుకోవాలి అని. ఇక్కడ క్రాల్ అనేది 100% అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయాలి. క్రాల్ అనేది 100% అయిన తర్వాత మాత్రమే మీరు ఆ వెబ్సైట్ ని ఆడిట్ చేయండి. నేను చెప్పాను కదా మెయిన్ గా ఏమేం పాయింట్స్ యూస్ చేయాలి అని. ఇక్కడ పేజ్ టైటిల్ ఈజ్ నథింగ్ బట్ మెటా టైటిలే. మెటా డిస్క్రిప్షన్, మెటా కీవర్డ్స్ H1 ట్యాగ్ అంటే ఒక H1 మాత్రమే యూస్ చేయాలి ఒక పేజీకి, అది కూడా కీవర్డ్ అయి ఉండాలి అని చెప్పాను కదా. H1 ఇమేజెస్ ఇవన్నీ ఎలా ఏంటి అని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ క్రాల్ 100% అయిన తర్వాత స్క్రీమింగ్ ఫ్రాగ్ అనేది స్టార్ట్ చేయండి. ఫస్ట్ మెటా టైటిల్ ఉంది కదా, నేను మెటా టైటిల్ లో మీకు కొన్ని పాయింట్స్ చెప్పాను. ఏమేమి చెప్పాను, ఫస్ట్ కీవర్డ్ యూజ్ చేయాలి, తర్వాత కీవర్డ్ స్టఫింగ్ చేయొద్దు, తర్వాత ఇప్పుడు 2 మెటా టైటిల్స్ యూజ్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా పైప్ లైన్ అనేది యూజ్ చేయాలి. తర్వాత బ్రాండ్ నేమ్ యూజ్ చేస్తున్నాం అంటే డాష్ యూజ్ చేయాలి. అండ్ క్యారెక్టర్ లిమిట్ వచ్చేసి 50 to 70 యూజ్ చేయాలి. ఈ 5 పాయింట్స్ యూజ్ చేసి మనం మెటా టైటిల్ రాయాలి అన్నా కదా. ఇప్పుడు మెటా టైటిల్ లో మనం ఏమేమి మిస్ చేసాం అనేది అక్కడ క్రాల్ అయిన తర్వాత మెటా టైటిల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆల్ అనేది ప్రెస్ చేసిన తర్వాత మిస్సింగ్ అని ఉంది కదా, మిస్సింగ్ అనేది టైప్ చేయండి. మిస్సింగ్ అనేది టైప్ చేసిన తర్వాత ఏం చూపిస్తుందంటే ఈ ఒక్క మన వెబ్సైట్ లో ఈ ఒక్క వెబ్ పేజీకి మెటా టైటిల్ అనేది లేదంట. ఇప్పుడు మెటా టైటిల్ అనేది 50 to 70 క్యారెక్టర్స్ యూస్ చేయాలన్నా కదా, బట్ ఇక్కడ మెటా టైటిల్ అనేది ఏం లేదు. మనం అది ఎక్సెల్ షీట్ లోకి వెళ్ళి ఈ రిపోర్ట్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ డౌన్లోడ్ అయింది పేజ్ టైటిల్ మిస్సింగ్ అని. ఈ హెడ్డింగ్ వచ్చేసి మనం ఈ ఎక్సెల్ లో పెట్టాలి.
ఇక్కడ నేను మెటా టైటిల్ అని ఎందుకు రాశానంటే మనకి ఇప్పుడు ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ లో చాలా యూస్ చేస్తాం కదా, ఒక పర్టికులర్ గా ఇప్పుడు చాలా మెటా టైటిల్ అనేది యూస్ చేస్తాం, మెటా డిస్క్రిప్షన్ యూస్ చేస్తాం, చాలా పాయింట్స్ యూస్ చేస్తాం కదా. ఇప్పుడు మెటా టైటిల్ లో ఏమేమి మిస్ చేశారు, ఎలా రాశారు అనేది ఒక షీట్ లో పెట్టాలి. తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది కదా, అది పెట్టినప్పుడు మెటా డిస్క్రిప్షన్ అని సెకండ్ షీట్ తీసుకోవాలి. ఇలా ఒక్కొక్క పాయింట్ కి ఒక్కొక్క షీట్ తీసుకుంటే మనకి ఎవరికైనా మనం డేటా ఇచ్చినప్పుడు వాళ్ళకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మనం ఆల్రెడీ ఇక్కడ డౌన్లోడ్ చేసాం కదా, ఇక్కడ డౌన్లోడ్ అయింది పేజ్ టైటిల్స్ మిస్సింగ్ అని. ఇక్కడికి వచ్చి ఆ హెడ్డింగ్ పెట్టండి, పేజ్ టైటిల్ మిస్సింగ్ అని. ఇప్పుడు మనం ఈ షీట్ అనేది డెవలపర్ కి ఇచ్చినా వాళ్ళకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. అంటే ఇప్పుడు మెటా టైటిల్ మిస్సింగ్ అయ్యింది ఇక్కడ అని. అందుకు సేమ్ అక్కడ ఏం హెడ్డింగ్ ఉంటే అది పెట్టేయాలి. ఆ అడ్రస్ అనేది పెట్టాలి. అంటే ఏ పేజీకి మెటా టైటిల్ అనేది మిస్ అయ్యింది అని ఆ అడ్రస్ తీసుకుపోయి ఆ ఎక్సెల్ షీట్ లో పెట్టాలి. కంట్రోల్ సి తెలుసు కదా, కట్ చేసి ఇక్కడ కంట్రోల్ వి పేస్ట్ చేశాను. తర్వాత అక్యూరేసీ అనేది వాళ్ళకి ఏం అవసరం లేదు. మామూలుగా ఇప్పుడు పేజ్ ఇక్కడ టైటిల్ 1 లెంత్ అని ఉంది కదా, లెంత్ అనేది 50 to 70 క్యారెక్టర్స్ లోపు, ఒకవేళ 30, 20 అలా చేసినా కూడా ఫాలో ఆ ఫ్యాక్టర్ అనేది మిస్ అయినట్లే. అప్పుడు ఇక్కడ పేజీ టైటిల్ 30 అని వచ్చినప్పుడు మనం 30 అనేది కూడా తీసుకువెళ్ళి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ మిస్సింగ్ అన్నాం కాబట్టి ఏం జీరో ఉంటది కదా హెడ్డింగ్, అందుకు నేను ఏం మెన్షన్ చేయలేదు. ఇంక ఇవన్నీ ఏం అవసరం లేదు. మామూలుగా అయితే ఇంకా టైటిల్ లెంత్ అనేది మెన్షన్ చేస్తాం తక్కువ ఉంటే. మెటా టైటిల్ లో ఇది చూసాం. ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్టర్ మెటా టైటిల్ లో మిస్సింగ్ అనేది చూసాం. ఇప్పుడు ఆ ఒక వెబ్సైట్ లో ఏదైతే వెబ్ పేజెస్ ఉన్నాయో ఆ వెబ్ పేజెస్ లో మనకి ఓన్లీ ఏ ఫ్యాక్టర్ మిస్ అయ్యింది అంటే ఈ పేజ్ మెటా టైటిల్ అనేది దేనికి పెట్టలేదు అనేది మాత్రం చూసాం. ఇప్పుడు మెటా టైటిల్ డూప్లికేషన్ ఇక్కడ చూసారు కదా, ఈ పేజెస్ కంతా మెటా టైటిల్ అనేది డూప్లికేషన్ అంటే 2 times రిపీట్ అయింది. ఇక్కడ చూసారు కదా మెటా టైటిల్ ఏమి ఇచ్చారు, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ రైజీ డిజిటల్, మొత్తం ఇదే ఇచ్చారు. అంటే ఇక్కడ డూప్లికేషన్ అయ్యింది. బట్ యూనిక్ గా ఒక పేజ్ కి ఒక యూఆర్ఎల్ ఉండాలి. అప్పుడు ఇది కూడా ఫ్యాక్టర్ మనం మిస్ అయినట్లే. దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఈ షీట్ ని డౌన్లోడ్ చేస్తున్నా. డౌన్లోడ్ చేసి రిఫ్రెష్, మెటా టైటిల్ డూప్లికేట్ ఇక్కడ ఎక్సెల్ లోకి వచ్చి ఒక లైన్ గ్యాప్ ఇవ్వండి. అంటే మెటా టైటిల్ మిస్సింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మెటా టైటిల్ డూప్లికేట్ అంటే ఇంకో ఫ్యాక్టర్ ఇది, మెటా టైటిల్ డూప్లికేట్. ఇప్పుడు హెడ్డింగ్స్ అనేది వాళ్ళకి సడన్ గా ఐడెంటిఫై చేయలేరు కాబట్టి ఆ పర్టికులర్ హెడ్డింగ్ అనేది బోల్డ్ లో పెట్టి ఇక్కడ కలర్ ఉంది కదా, కలర్ ఇచ్చేస్తే వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. బోల్డ్ కలర్, సెలెక్ట్ కలర్. ఇక్కడ డౌన్లోడ్ చేసాను చూస్తున్నారు కదా, మెటా టైటిల్ డూప్లికేషన్. ఇవన్నీ సేమ్ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ వచ్చేదంతా మనకి వెబ్సైట్ యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్స్ అన్ని కాపీ చేసి అక్యూరెన్సీ అనేది అవసరం లేదు, డిలీట్. టైటిల్ లెంత్ 50 to 70 అన్నా కదా, ఇక్కడ చూసారు టైటిల్ లెంత్ 60 ఉంది. అంటే లెంత్ అయితే ఫాలో అయ్యారు, అప్పుడు లెంత్ ఏం అవసరం లేదు. ఇంకా ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు. డిలీట్, రైట్ క్లిక్, డిలీట్. ఇప్పుడు ఏమేమి కావాలి, ఇక్కడ అడ్రస్ ప్లస్ టైటిల్ ఇవన్నీ సేమ్ యూఆర్ఎల్. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ ఇటు సైడ్ అడ్రస్ అని ఉండేదంతా వెబ్సైట్ యూఆర్ఎల్, వెబ్సైట్ యొక్క అడ్రస్. ఎస్,
డౌట్స్ ఉన్నాయా? ఓకే, చూసారు కదా, ఈ URL అనేది ఇన్ని పేజెస్ కి సేమ్ ఉందన్నమాట. అంటే ఫ్యాక్టర్స్ మనం మిస్ అయ్యాం. ఇక్కడ ఇదే URL. అప్పుడు మనం ఈ అడ్రస్ టైటిల్ అనేది కాపీ చేసుకోవాలి. రైట్ క్లిక్ Ctrl+C కాపీ చేసుకొని ఎక్సెల్ లోకి వచ్చి పేస్ట్ చేసేయాలి అంతే. ఇక్కడ చూసారు కదా, బట్ ఇక్కడ అడ్రస్ అని టైటిల్ అని ఉంది, వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి కొంచెం కలర్ కాంబినేషన్ ఇస్తాం అంతే, ఏం లేదు. తర్వాత మనకి ఇది మొత్తం ఒక బాక్స్ లాగా కనిపిస్తే బాగుంటుంది కదా, సెలెక్ట్ చేసేసి ఇక్కడికి వచ్చేసి ఆల్ బార్డర్స్ అని ఉంది కదా, ఆల్ బార్డర్స్ చేస్తే మనకి ఒక క్లారిటీగా దానికంటూ ఒక బార్డర్ అనేది వస్తుంది. ఎక్కడికి కావాలి బార్డర్ అనేది అక్కడికి సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసి ఆల్ బార్డర్స్ అంతే. ఈ మెటా టైటిల్ డూప్లికేషన్ అనేది ఈ టైటిల్ కి అడ్రస్ కి మొత్తం కదా, అప్పుడు సెంటర్ లో రావాలి కదా. మొత్తం అదొక్క రో సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చేసి మెర్జ్ అండ్ సెంటర్ ఉంది కదా, అక్కడ కొట్టేస్తే రెండు దానిలోకి మధ్యలోకి వస్తుంది మెటా టైటిల్ డూప్లికేషన్ అనేది. ఇప్పటికి రెండు ఫ్యాక్టర్స్ చూసాం, మెటా టైటిల్ మిస్సింగ్ అండ్ మెటా టైటిల్ డూప్లికేషన్. డూప్లికేషన్ అయిపోయింది. ఓవర్ 60 క్యారెక్టర్స్ చెప్పా కదా, 60 కన్నా 60 కన్నా ఎక్కువ ఉండకూడదు, అంటే 60 మించి రాయి ఉండదు. అంటే ఇక్కడ ఏం లేవు అంటే అన్ని ఫాలో అయ్యారు ఓకే అని. బిలో 30 క్యారెక్టర్స్ అంటే 30 క్యారెక్టర్స్ కన్నా తక్కువ రాశారా URL అని రాశారు. ఇక్కడ ఒకటి ఉంది, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. సేవ్, రీఫ్రెష్, ఇక్కడ వచ్చింది కదా. నేను ఇక్కడే పేస్ట్ చేసుకుంటున్నా మెటా టైటిల్ బిలో 30 క్యారెక్టర్స్ అనేది. ఎక్సెల్ ఇక్కడ కిందకి వచ్చేసి కిందైనా పెట్టుకోవచ్చు, ఇక్కడ మీకు కావాలంటే ఇట్లా సైడ్ కైనా పెట్టుకోవచ్చు. పేజ్ టైటిల్ బిలో 30 క్యారెక్టర్స్, కలర్ బోల్డ్, దాని యొక్క అడ్రస్, నేను చెప్పాను కదా ఇప్పుడు ఇంతవరకు నేను టైటిల్ అనేది మెన్షన్ చేయలేదు ఇక్కడ ఎక్సెల్ లో. ఇక్కడ మిస్సింగ్ అని ఇచ్చా కానీ మిస్సింగ్ కి కూడా మెటా టైటిల్ మిస్సింగ్ కూడా టైటిల్ ఉంది, నేను మెన్షన్ చేయలేదు. ఇక్కడ కూడా మెటా టైటిల్ లెంత్ అయితే మెన్షన్ చేయలేదు. ఇక్కడ స్పెసిఫిక్ గా మెటా టైటిల్ లెంత్ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే మీరు చూడండి, ఇప్పుడు 30 క్యారెక్టర్స్ కన్నా బిలో ఉంది అని వాళ్ళకి అర్థం కావాలి కదా, అందుకు మెటా టైటిల్ అండ్ మెటా లెంత్. అంటే మీరు ఇంత లెంత్ ఇచ్చారు బట్ ఇది రాంగ్ అని వాళ్ళకి ఐడెంటిఫై కావడానికి నేను మొత్తం కాపీ చేసుకుంటున్నా. సెలెక్ట్ బోల్డ్, కలర్, బాక్స్. ఇక్కడ పేజ్ టైటిల్ బిలో 30 క్యారెక్టర్స్ మిడిల్ లో ఉండాలి అని చెప్పా కదా, అంటే హెడ్డింగ్ కదా, అందుకు మెర్జ్ అండ్ సెంటర్, సెంటర్ లో వచ్చేసింది కదా. ఇప్పుడు ఎవరికన్నా నేను షీట్ చూస్తే కొంచెం ఈజీగా ఐడెంటిఫై చేయగలరు మనం ఇచ్చిండే బార్డర్స్ కి కలర్స్ ని బట్టి, అంటే ఏమేమి మిస్ చేశారు అని. బిలో 30 క్యారెక్టర్స్ చూసాం. ఓవర్ 561 పిక్సెల్స్ అన్న ఓవర్ 60 క్యారెక్టర్స్ అన్న బోత్ ఆర్ సేమ్. అండ్ బిలో 200 పిక్సెల్స్ అన్న బిలో 30 క్యారెక్టర్స్ అన్న రెండు ఒకటే. ఇప్పుడు సేమ్ యాజ్ H1
అంటే H1 అనేది ఒకే పేజీలో సేమ్ ఉండొద్దు కదా, అది అక్కడ దాని మీనింగ్. అంటే ఓకే మల్టిపుల్ ఏం లేవు అంటే ఇంకా పేజ్ టైటిల్లో వాళ్ళు మిస్ చేసిండే ఫ్యాక్టర్స్ వచ్చేసి ఇవి అన్నమాట. మెటా టైటిల్ మిస్సింగ్ అండ్ మెటా టైటిల్ డూప్లికేషన్, పేజ్ టైటిల్ బిలో 30 క్యారెక్టర్స్. ఈ 3 ఫ్యాక్టర్స్ వాళ్ళు పేజ్ టైటిల్ చేసేటప్పుడు మిస్ అయ్యారు ఈ ఫ్యాక్టర్స్ అని ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. ఇది ఓన్లీ మెటా టైటిల్లో ఒక్కటే. నెక్స్ట్ మెటా డిస్క్రిప్షన్. నేను మెటా డిస్క్రిప్షన్ కి సమ్ పాయింట్స్ ఫాలో అవుతామని చెప్పా కదా, ఎవరైనా నోట్ చేసుకోకుంటే ఒకవేళ నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి స్టార్ట్ విత్ ఏ కీవర్డ్, అంటే కీవర్డ్ తోనే స్టార్ట్ చేయాలి అండ్ కీవర్డ్ స్టఫింగ్ ఉండకూడదు, ఇది సెకండ్ పాయింట్. అండ్ క్యారెక్టర్ లిమిట్ అనేది 150 కన్నా ఎక్కువ ఉండకూడదు, స్టార్టింగ్ కీవర్డ్ తోనే యూస్ చేయాలి. ఈ పాయింట్స్ యూస్ చేసి మనం మెటా డిస్క్రిప్షన్ అనేది రాయాలి. ఇప్పుడు మెటా డిస్క్రిప్షన్ లో మనం ఏమేమి మిస్ చేసాం అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ సేమ్ మిస్సింగ్, అంటే మెటా డిస్క్రిప్షన్ అనేది ఈ పేజెస్ కంతా లేదన్నమాట. సేమ్ ఎక్స్పోర్ట్ సేవ్ మెటా డిస్క్రిప్షన్ కదా, ఎక్సెల్ లోకి వచ్చి సెకండ్ పాయింట్ కదా, అంటే మెటా టైటిల్ ఇవి మాత్రమే మిస్టేక్స్ ఉన్నాయి, ఇంకంతే. ఈ షీట్ లో ఏం రాయదండి. తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ తీసుకొని సెకండ్ షీట్ తీసుకోండి, ఆ షీట్ నేమ్ ఇచ్చుకోండి మెటా డిస్క్రిప్షన్ అని. ఆ షీట్ నేమ్ ఇచ్చా కదా, అప్పుడు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది ఇప్పుడు మెటా టైటిల్లో ఏమేమి మిస్ అయ్యి ఏమేమి క్యారెక్టర్స్ మిస్ చేసాం అండ్ మెటా డిస్క్రిప్షన్ లో ఏమేమి మిస్ చేసామని. ఇప్పుడు మెటా డిస్క్రిప్షన్ వచ్చాం కదా, ఆల్రెడీ డౌన్లోడ్ చేసాం. ఇక్కడికి వచ్చేసి రిఫ్రెష్, మెటా డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఉంది కదా, ఇది మెటా డిస్క్రిప్షన్. ఇది హెడ్డింగ్ అన్నమాట. ఇక్కడ హెడ్డింగ్ పెట్టండి మెటా డిస్క్రిప్షన్ మిస్సింగ్. అక్యూరెన్సీ అనేది అవసరం లేదు, డిలీట్ చేసేసుకోండి. మెటా డిస్క్రిప్షన్ ఏం లేదు అని ఇక్కడ ఎంటీ మామూలుగా ఏమన్నా వాళ్ళు మెటా డిస్క్రిప్షన్ అని రాసి ఆ మెటా డిస్క్రిప్షన్ గైడ్ లైన్స్ అనేది ఫాలో కాకపోతే ఆ మెటా డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ ఇస్తుంది మనకి. బట్ ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ మిస్సింగ్ అంటే ఏమీ లేదు, మెటా డిస్క్రిప్షన్ ఆ పేజెస్ కి అసలు లేదు అని కదా అర్థం. అందుకు ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ అనేది ఎంటీ చూపిస్తుంది. డిలీట్. మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి అర్థం కావాలి అంటే ఇవి ఈ ఫ్యాక్టర్స్ కూడా ఏం అవసరం లేదు, డిలీట్ చేసేసుకోండి. ఇలా ఇస్తే సరిపోతుంది కదా, మెటా డిస్క్రిప్షన్ మిస్సింగ్ అంటేనే ఏమీ లేదు అని. మనం ఆల్రెడీ ఇక్కడ లెంత్ 0 అని మెన్షన్ చేసాం, ఇంకా వాళ్ళకి ఆటోమేటిక్ గా అర్థం అవుతుంది. మనం ఆ రెండు దానం కాపీ పేస్ట్. ఇక్కడ కావట్లేదు, నేను ఒక నిమిషం. చెప్పా కదా అక్యూరసీ ఏం అవసరం లేదు, మెటా డిస్క్రిప్షన్ ఏం అవసరం లేదు, ఇవి కూడా ఏం అవసరం లేదు.
ఈ రెండు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ మిస్సింగ్ అనేది మిడిల్ లో రావాలి కదా, సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడికి వచ్చి మెడ్జ్ అండ్ సెంటర్ ఇప్పుడు కలర్ ఇవ్వాలి కదా, కలర్ బోల్డ్ బోల్డ్ అడ్రస్ అండ్ మెటా డిస్క్రిప్షన్ బోల్డ్ కలర్. ఓకే కదా. ఇప్పుడు మొత్తం అంతటికి బార్డర్ అనేది మెన్షన్ చేయండి ఇక్కడి వరకు. ఇక్కడికి వచ్చేసి ఆల్ బార్డర్స్. ఓకే, ఇప్పుడు మనం మెటా డిస్క్రిప్షన్ లో మిస్సింగ్ అనేది చూసాం. మరి స్క్రీమింగ్ ఫ్రాగ్ మిస్సింగ్ అయిపోయింది, మిస్సింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఇప్పుడు మెటా డిస్క్రిప్షన్ డూప్లికేషన్ చేశారా ఎక్కడన్నా అని అంటే ఎక్కడ డూప్లికేషన్ ఏం లేదు. మామూలుగా డూప్లికేట్ అయింటే ఆ డేటా ఇక్కడ వస్తుంది, మనం మళ్ళీ దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకొని ఇప్పుడు సేమ్ మనం ఇక్కడ మెటా టైటిల్ అనేది ఎలా చేసాము సేమ్ అలాగే మెటా డిస్క్రిప్షన్ లో కూడా డూప్లికేషన్ ఉన్నాయని అక్కడ ఎక్సెల్ షీట్ లో అనేది మెన్షన్ చేయాలి. తర్వాత 155 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఉన్నది అంటే ఏం లేవు, 150 వరకు కదా మనం ఉండాల్సింది. 70 క్యారెక్టర్స్ కన్నా బిలో ఉన్నా కూడా అంటే అది కూడా ఏం లేదు. మెటా డిస్క్రిప్షన్ 155 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఏం లేదు, 70 క్యారెక్టర్స్ కన్నా బిలో ఏం లేదు అని అర్థం. ఇక్కడ ఓవర్ 985 పిక్చర్స్ అంటే ఇది కొత్తగా అప్డేట్ అయినది, అంటే ఇది ఏంటంటే ఓవర్ 155 క్యారెక్టర్స్ అని అర్థం. దీనికి కూడా బిలో 400 పిక్సెల్స్ అన్నా బిలో 70 క్యారెక్టర్స్ అన్నా సేమ్ ఒకటే. అంతే. ఇప్పుడు మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ అయిపోయింది. యూఆర్ఎల్ తర్వాత నేను మీకు చెప్పిన ప్రకారం వస్తున్నా. హెడ్డింగ్ చెప్పా కదా, హెడ్డింగ్ H1 అంటే హెడ్డింగ్ అంతే. చెప్పాను కదా. ఇప్పుడు మెటా టైటిల్ అనేది చూసాం, మెటా డిస్క్రిప్షన్ అనేది చూసాం. నెక్స్ట్ ఒక షీట్ తీసుకొని ఇప్పుడు థర్డ్ వన్ చేస్తున్నాం కదా, అంటే ఇది ఒక ఫ్యాక్టర్ హెడ్డింగ్. షీట్ నేమ్ హెడ్డింగ్ అని పెట్టుకోండి. హెడ్డింగ్ లో ఏమేమి మిస్ అయ్యాయి అంటే H1 అనేది ఏం పాయింట్స్ చెప్పా, హెడ్డింగ్ అనేది కొంచెం కీవర్డ్ తోనే స్టార్ట్ చేయాలి. తర్వాత H1 అనేది మనం ఖచ్చితంగా కీవర్డ్ యూజ్ చేసి ఉండాలి, బట్ ఆ H1 అనేది ఆ పర్టికులర్ వెబ్ పేజ్ లో ఎక్కడ యూజ్ చేసి ఉండకూడదు, ఓన్లీ వన్ టైం మాత్రమే యూజ్ చేయాలి. ఇవి చెప్పాను కదా. ఇప్పుడు అలా ఏమన్నా H1 అనేది ఆ పేజీ లో రాయకపోయినా కూడా అదొక మిస్సింగ్ ఫ్యాక్టరే, మిస్సింగ్ అని వచ్చింది అంటే ప్రతి ఒక్క పేజీలో H1 అనేది ఉంది. డూప్లికేషన్ అంటే ఆ వెబ్ పేజీలో ఏమన్నా 2 టైమ్స్ రాశారా అని. ఇక్కడ ఉంది కదా, ఇంకా ఎక్స్పోర్ట్ సేవ్ రిఫ్రెష్ H1 డూప్లికేట్ అనేది కాపీ చేసుకోండి ఎక్సెల్ లో. హెడ్డింగ్ కి ఆ మనం ఏమేమి చేస్తున్నాం ఇప్పుడు అక్కడ కాపీ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం H1 డూప్లికేషన్ ఉన్నాయి అని వాళ్ళకి చెప్తున్నాం కదా, అందుకు ఆ హెడ్డింగ్ పెట్టాను. ఏ యుఆర్ఎల్ కి ఆ H1 అనేది మిస్ అయ్యింది అని. H1 డూప్లికేషన్ ఇదంతా ఏమవసరం లేదు, డిలీట్. ఇక్కడ మనం చూపిస్తున్నాం కదా, ఇక్కడ సేమ్ H1 అనేది సేమ్ జాయినర్స్ ఇన్ అండ్ లుకింగ్ ద పొటెన్షియల్ యువర్ బ్రాండ్ అవర్ గోల్ ఈజ్ యువర్ సక్సెస్ అని సేమ్ రాశారు. అంటే మనం అది కూడా ఒక ఫ్యాక్టరీ కదా, ఓన్లీ వన్ మాత్రమే ఉండాలి, అందుకు సెలెక్ట్ చేస్తున్నాం. select color bold
select, bold plus middle. Border. చూసారు కదా, ఇవి H1 లో డూప్లికేషన్. H1 కి క్యారెక్టర్ లిమిట్ ఏం లేదు, బట్ ఇక్కడ చూపిస్తుంది, మీరు ఏమి ఇవ్వద్దు, మీ ఇష్టం. ఒకవేళ 70 క్యారెక్టర్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మల్టిపుల్ కూడా H1 ఏం లేవు, అంతే. H1 లో ఈ ఫ్యాక్టర్స్ అనేది చూసుకోవాలి అంతే. తర్వాత యుఆర్ఎల్ చెప్పాను కదా, యుఆర్ఎల్ అనేది మళ్ళీ ఒక షీట్ తీసుకోండి ఎక్సెల్ లో. ఇప్పుడు మెటా టైటిల్ లో ఇవి మిస్ అయ్యామని ఒక షీటు, మెటా డిస్క్రిప్షన్ లో ఈ పాయింట్స్ మిస్ అయ్యామని ఒక షీటు, హెడ్డింగ్ లో ఈ పాయింట్స్ మిస్ అయ్యామని ఒక షీటు. ఇప్పుడు తర్వాత యుఆర్ఎల్. నెక్స్ట్ స్క్రీమింగ్. యుఆర్ఎల్ ఉంది కదా, ఇప్పుడు యుఆర్ఎల్ ఏమేమి పాయింట్స్ చెప్పాను ఎవరికైనా గుర్తుందా? లేకపోయినా ఏమైనా నోట్ చేసుకోవడం మిస్ అయినా కూడా పాయింట్స్ మరి రిపీట్ చేస్తాను, చేసుకోండి నోట్. ఫస్ట్ యుఆర్ఎల్ స్టార్ట్ చేసేటప్పుడు కీవర్డ్ మాత్రమే యూజ్ చేయాలి, అంటే యూజ్ చేస్తే బెస్ట్ అనమాట, కన్ఫర్మ్ అనేం లేదు, బట్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తే మనది పర్టికులర్ గా ఆ కీవర్డ్ కి ర్యాంక్ అవడానికి మేబీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సెకండ్ వన్ వచ్చేసి ఇన్స్టెడ్ ఆఫ్ స్పేస్ యూజ్, అంటే మన స్పేస్ ఉన్నప్పుడు అక్కడ అండర్ స్కోర్ అనేది యూజ్ చేయాలి అని అన్నాం కదా, అది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి స్పెషల్ క్యారెక్టర్స్ అనేది ఏం యూజ్ చేయకూడదు యుఆర్ఎల్ రాసేటప్పుడు, ఓన్లీ అండర్ స్కోర్ మాత్రమే యూజ్ చేయాలి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి అవాయిడ్ లెంతీ యుఆర్ఎల్స్, అంటే లెంతీ యుఆర్ఎల్స్ అనేది రాయకూడదు. ఈ 4 పాయింట్స్ యూజ్ చేసి మనం ఒక యుఆర్ఎల్ రాయాలి. మనం ఇప్పుడు ఇక్కడ అండర్ స్కోర్ అని ఉంది కదా, అండర్ స్కోర్ ఏమైనా మిస్ అయ్యామా యుఆర్ఎల్ లో? ఇక్కడ యుఆర్ఎల్ 200 అని వస్తే ఓకే, మీరంతా రైట్ చేశారని అర్థం. ఇక్కడ 200 అనే ఉంది, మీరు చూస్తున్నారు మొత్తం. అండర్ స్కోర్ అనేది అన్ని దానిలోకి ఉంది అని అర్థం. నెక్స్ట్ అప్పర్ కేస్. ఓకే, అన్ని ఫాలో అయ్యారు, ఏమీ లేదని అక్కడ చూపిస్తుంది. ఇప్పుడు మెటా టైటిల్ అయిపోయింది, మెటా డిస్క్రిప్షన్ H1 అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం, బట్ మెయిన్ గా చూసుకునే ఫ్యాక్టర్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మెటా కీవర్డ్స్ చూద్దాం. కీవర్డ్స్ మిస్సింగ్ అయినవి, అంటే ఈ వెబ్ పేజెస్ కి అసలు కీవర్డ్స్ మెన్షన్ చేయలేదని అర్థం. ఇప్పుడు డౌన్లోడ్, మళ్ళీ ఎక్సెల్ షీట్ లోకి వచ్చి యుఆర్ఎల్ లో ఏం లేవు కాబట్టి అది తీసేసి మెటా కీవర్డ్స్ హెడ్డింగ్ పెట్టండి. రిఫ్రెష్, మెటా కీవర్డ్స్ మిస్సింగ్. ఇక్కడ చూసారు కదా, మెటా కీవర్డ్స్ అనేది ఏమీ లేవు, ఎంటీ ఉంది. డిలీట్, ఈ కాలమ్స్ మనకి అవసరం లేదు కదా, రైట్ క్లిక్ డిలీట్. ఇప్పుడు ఇది పంపిస్తే చాలు, మనం కాపీ, కంట్రోల్ సి కాపీ, ఇక్కడికి వచ్చి కంట్రోల్ వి పేస్ట్. క్లమ్జీ అయింది, కొంచెం డ్రాగ్ చేసేసుకుంది. ఇక్కడ ఈ హెడ్డింగ్ ఉంది కదా, మెటా డిస్క్రిప్షన్ మిస్సింగ్, కాపీ చేసుకోండి, తెచ్చేసి ఇక్కడ మీరు ఏం మిస్ అయ్యారని చెప్తున్నాం, కంట్రోల్ వి, మెటా కీవర్డ్స్ మిస్సింగ్, అంతే, ఏం లేదు. బోల్డ్,
కలర్, బార్డర్, మెటా కీవర్డ్స్ మిస్సింగ్ అని ఒక షీట్ చేశాను. తర్వాత స్క్రీమింగ్ ఫ్రాగ్ మిస్సింగ్ అయిపోయింది. డూప్లికేషన్ అంటే కీవర్డ్స్ డూప్లికేషన్ ఏం లేవు, మల్టిపుల్ ఏం లేవు. అంటే మెటా కీవర్డ్స్ లో ఈ ఫ్యాక్టర్స్ మాత్రమే మిస్ అయ్యాయని మనం ఒక ఎక్సెల్ షీట్ లో చేసాం. ఇమేజెస్ మనకి మెయిన్ గా ఇప్పుడు మనం వెబ్సైట్ చేసేటప్పుడు ల్యాప్టాప్ ఆప్టిమైజేషన్ మాత్రమే చూసుకుంటారు. మొబైల్లో ఎలా వస్తుంది అని మాక్సిమం చూసిండరు. అంటే ఇప్పుడు మాక్సిమం యూజర్స్ మొబైల్ ద్వారానే వస్తారు, ల్యాప్టాప్ ద్వారా వచ్చే యూజర్స్ చాలా తక్కువ ఉంటారు. అంటే ఇప్పుడు ఇమేజెస్ ల్యాప్టాప్ లో చూసినప్పుడు దాని సైజెస్, విడ్త్ అన్ని చేంజెస్ ఉంటాయి కంపేర్ టు మొబైల్. అప్పుడు మనకి ఈ ఇమేజెస్ లోకి వచ్చి ఏమైనా ఇమేజెస్ మనకి మొబైల్ ఫ్రెండ్లీగా లేవా, యూజర్ ఫ్రెండ్లీగా లేవా అని ఇక్కడికి వచ్చి చూస్తాం. అంటే సైజెస్ ఎలా ఉన్నాయి, మిస్ అయ్యాయా అని. ఇంకోటి మనం ఇమేజ్ ఇచ్చేటప్పుడు ఆ ఇమేజ్ కి నేమ్ ఇవ్వాలి. ఆ ఇమేజ్ కి నేమ్ ఇచ్చేదాన్ని మిస్సింగ్ ఆల్ట్ టెస్ట్ అంటాం. ఆల్ట్ టెస్ట్ అంటే మనం ఇచ్చే ఒక ఇమేజ్ కి ఒక నేమ్ ఇస్తే యూజర్ అనేవాడు ఆ నేమ్ తో సెర్చ్ చేసినప్పుడు మన ఇమేజ్ అనేది టాప్ లో రావడానికి మేబీ ఛాన్సెస్ ఉంటాయి. అందుకు మనం ఇమేజెస్ కి ఒక టెస్ట్ ఇస్తాం రాసేటప్పుడే. ఆ టెస్ట్ అనేది మిస్ అయ్యిందా అని ఇక్కడికి వచ్చి మిస్సింగ్ ఆల్ట్ టెస్ట్ అని కొట్టినప్పుడు ఇక్కడ ఒక ఇమేజ్ కి రాయలేదు. ఆ ఇమేజ్ ని ఎక్స్పోర్ట్ చేసుకొని ఎక్సెల్ షీట్ లోకి వచ్చి మనం ఇంతవరకు ప్రాసెస్ ఎలా చేసాం అలాగే చేసేయాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏ మిస్టేక్స్ లేవు. ఇక్కడ మిస్సింగ్ సైజ్ అట్రిబ్యూట్స్ అని వచ్చింది కదా, అంటే సైజెస్ అంటే మనం ఇప్పుడు ఇమేజెస్ కి ఇచ్చిండే సైజెస్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి, మొబైల్ ఫ్రెండ్లీగా ఉండిండు. అప్పుడు మనం ఇది కూడా ఎక్స్పోర్ట్ చేసేసి వాళ్ళకి ఇవ్వాలి. చూసారు కదా, ఇప్పటి వరకు యుఆర్ఎల్ అయిపోయింది, మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ అయిపోయింది, మెటా కీవర్డ్స్ H1 అయ్యింది. H2 ఏం అవసరం లేదు. H1 ఇప్పుడు H1 టు H6 ఉండే హెడ్డింగ్స్ లలో మెయిన్ గా H1 అనేది కీ రోల్ ఉంటది. H1 లో ఏమైనా మిస్ అయినప్పుడు అది చేసేసి ఇవ్వండి. ఇమేజెస్ చూసాం. ఇప్పుడు ఇంకా దీంట్లో మెయిన్ గా ఏమేమి చెక్ చేస్తామంటే లింక్స్. నేను చెప్పాను కదా ఇక్కడ లింక్స్ అని ఉంది కదా, త్రీ టైప్స్ ఆఫ్ లింక్స్ ఉంటాయి, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అండ్ బ్యాక్ లింక్స్ అని. ఇంటర్నల్ లింక్ అంటే మన వెబ్సైట్ లో ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్ కి యూజర్ ని కన్వర్ట్ చేసేలాగా మనం లింక్ ఇవ్వడాన్ని ఇంటర్నల్ లింక్ అంటాం. మన వెబ్ పేజ్ నుంచి అదర్ వెబ్ పేజ్ కి మనం లింక్ ఇవ్వడాన్ని ఎక్స్టర్నల్ లింక్ అంటాం. అదర్ వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్ కి మనం ట్రాఫిక్ తీసుకురావాలి అంటే త్రూ బ్యాక్ లింక్స్ ద్వారానే. అది ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్, ఇంకా చెప్పలేదు మీకు టాపిక్, ఫర్దర్ క్లాస్లలో చెప్తాను. ఈ త్రీ లింక్స్ ని యూజ్ చేస్తాం. ఆ లింక్స్ ఇచ్చినప్పుడు మనం మన వెబ్సైట్ నుంచి కొందరు ఏమనుకుంటారు, మన వెబ్సైట్ నుంచి వేరే వాళ్ళకి ఎందుకు బ్యాక్ లింక్ ఇవ్వాలి, మనకు వచ్చిన ట్రాఫిక్ వాళ్ళకి ఎందుకు మనం ట్రాఫిక్ ఇవ్వాలి, మన ట్రాఫిక్ మన దగ్గరే పెట్టుకోవచ్చు కదా అని కొందరు అనుకుంటాం కదా. బట్ ప్రతి ఒక్క వెబ్సైట్ నుంచి అట్లీస్ట్ 1 ఎక్స్టర్నల్ లింక్ అనేది ఖచ్చితంగా ఇచ్చిండాలి. అది కూడా 1 ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ లో ఒక ఫ్యాక్టరే. ఇక్కడ అలా లింక్స్ ఏమి ఇవ్వలేదా, ఎన్ని ఇచ్చారో అని చూపిస్తుంది, అది లింక్. ఇక్కడ జావా స్క్రిప్ట్ అని ఉంది కదా, జావా స్క్రిప్ట్ అని ఇచ్చినప్పుడు 200 అనే నెంబర్ చూపిస్తుంది స్టేటస్ కోడ్, అంటే ఏం ఎర్రర్ లేదు అని.
300, 400, 500 అని ఎర్రర్స్ ఉంటాయి. ఈ 3 నెంబర్స్ లో చూపిస్తుందంటే అది దట్ ఈస్ ఆల్సో వన్ ఎర్రర్, ఒక ఎర్రరే. అప్పుడు కూడా మనం పర్టికులర్ గా ఎక్స్పోర్ట్ చేసేసి ఆ ఎక్సెల్ లో ఈ నేమ్ పెట్టేసి ఒక షీట్ తీసేసుకొని వెబ్ డెవలపర్ కి ఇవ్వడమే. పేజ్ స్పీడ్ ఉంది కదా, పేజ్ స్పీడ్, నేను పేజ్ స్పీడ్ అనేది మనం గూగుల్ సెర్చ్ లో ఇంకోటి చూపిస్తాను ఎలా చేయాలి అని. పర్టికులర్ గా వస్తుంది అక్కడ పేజ్ స్పీడ్ చూసేసి అక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉంటే ఇక్కడికి వచ్చి ఎక్సెల్ షీట్ లో పెట్టాలి. నేను చూపిస్తాను. గూగుల్ సెర్చ్ కన్సోల్ అని ఒక టాపిక్ వస్తుంది నెక్స్ట్. అక్కడ గూగుల్ సెర్చ్ కన్సోల్ లో పేజ్ స్పీడ్, మొబైల్ కి ఎంత స్పీడ్ వస్తుంది, మన లేదా ల్యాప్టాప్ లో లోడ్ కావడానికి మన వెబ్సైట్ ఎంత స్పీడ్ పడుతుంది అని పేజ్ స్పీడ్ అనేది మెన్షన్ చేస్తుంది. ఇప్పుడు యూజర్ అనేవాడు మన వెబ్సైట్ సారీ నేను చెప్పాను కదా, ఇంకా ఇలాగే మనం ఈచ్ టైం ఒక ఎక్సెల్ అనేది ప్రిపేర్ చేసి మనం ఏ ఫ్యాక్టర్స్ ఆన్ పేజ్ లో మిస్ అవుతున్నాం ఆ ఫ్యాక్టర్స్ అనేది ఇచ్చేసి మనం వెబ్ డెవలపర్ కి ఇస్తే తను ఏమేమి మిస్ చేశారో అవన్నీ పెట్టేసి ఇచ్చేస్తారు. ఇవి ఆన్ పేజ్ లో మనం చేసే ఆప్టిమైజేషన్. దీన్ని ఎస్ఈఓ ఆడిట్ అంటాం. ఎస్ఈఓ ఆడిట్ చేయడానికి మనం స్క్రీమింగ్ ఫ్రాగ్ యూస్ చేస్తాం ఫ్రీగా. మనం కంపెనీస్ కి వెళ్తే వాళ్ళు కొంచెం పేడ్ టూల్స్ కూడా ఇస్తారు, పేడ్ టూల్స్ ని కూడా యూస్ చేయొచ్చు. నేను గూగుల్ సెర్చ్ కన్సోల్ లో పేజ్ స్పీడ్ చూడొచ్చు అన్నా కదా, ఎలాగో చూపిస్తాను. గూగుల్ సెర్చ్ కన్సోల్ అని ఒకటి ఉంది. స్టార్ట్ నౌ. నేను ఆల్రెడీ నా సైట్ చేశాను, నా వెబ్సైట్ ఇక్కడ చేశాను, అందుకు మీకు ఇక్కడ డేటా చూపిస్తుంది. ఇక్కడ ఉంది కదా పేజెస్ సైట్ మ్యాప్ రిమూవల్స్ అని. ఇక్కడ ఎక్స్పీరియన్స్ లోకి వచ్చిన తర్వాత మన పేజ్, మన వెబ్సైట్ అనేది యూజర్ ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు అని ఇక్కడ ఎక్స్పీరియన్స్ లో చూసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా ట్రై పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అని. ఇక్కడ మొబైల్ ఉంది, డెస్క్టాప్ ఉంది. మనం అక్కడ స్క్రీమింగ్ ఫ్రాగ్ లో చేసినప్పుడు ఇలా సపరేట్ గా లేదంటే మొబైల్ డెస్క్టాప్ అని, అందుకు గూగుల్ సెర్చ్ కన్సోల్ చేస్తాం. పేజ్ స్పీడ్ లోడ్ అవుతుంది డేటా. ఇక్కడ చూసారు కదా మన డేటా ఎలా ఉంది అని చూపిస్తుంది. ఇక్కడ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, యాక్సెసిబిలిటీ, బెస్ట్ ప్రాక్టీస్, మొత్తం ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ మనకి గ్రీన్ లో చూపిస్తుంది అంటే ఓకే,
మరి ఇక్కడ రెడ్ కలర్ లో ఇక్కడ మనకి రెడ్ కలర్ లో చూపించే డేటా అంటే అక్కడ రాంగ్ అని అర్థం. అంటే ఫస్ట్ కంటెంట్ ఫుల్ పెయిన్ అంటే ఎంత ఉంది ఏంటి అని. ఇక్కడ 50 కన్నా తక్కువ చూపించకూడదు పర్ఫార్మెన్స్. అలా చూపించింది అంటే మనం వెబ్సైట్ ని ఇంకా డెవలప్ చేయాలి అని. ఇక్కడ చూస్తున్నారు కదా స్పీడ్ ఎంతసేపట్లో మొబైల్ యూజర్స్ కి మన వెబ్సైట్ అనేది లోడ్ అవుతుంది అని. 3.3 సెకండ్స్లలో లోడ్ అవుతుంది. కమింగ్ టు డెస్క్టాప్. డెస్క్టాప్ వచ్చేసి చూడండి, నేను చెప్పా కదా ఎప్పటికైనా డెవలపర్ అనేది డెవలప్ చేసినప్పుడు మొబైల్ యూజర్స్ కన్నా డెస్క్టాప్ లో తన డెస్క్టాప్ లో చేసా కాబట్టి ఆటోమేటిక్ గా డెస్క్టాప్ లో ఎలా ఉంటుందంటే స్పీడ్ ఆటోమేటిక్ ఉంటుంది. మనం మొబైల్ లో చెక్ చేసుకొని మొబైల్ యూజర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మొబైల్ కి ఆప్టిమైజేషన్ కాదా అని చూసుకొని ఇక్కడ స్క్రీన్ షాట్ తీసేసి ఎక్సెల్ లో పెట్టి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాలి. అలా మనం మొబైల్ స్పీడ్ ఎంత ఉంది అని చూసుకుంటాం అంతే. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా స్క్రీమింగ్ ఫ్రాగ్ రిలేటెడ్? సత్య, మీకు ఏమైనా ఉన్నాయా డౌట్స్? సత్య? నో డౌట్ మ్యామ్. ఓకే, అర్థమైందా? అర్థమైంది మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకుంటే ఇంకా హాఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ టుమారో కంటిన్యూ చేస్తాం. ఓకే మ్యామ్. ఎవరికి డౌట్స్ లేవు కదా? ఓకే, థ్యాంక్ యూ ఆల్.